పర్యావరణము అనగానే అందరు గుర్తుకొచ్చేది పచ్చని చెట్లు, పరిశుభ్రత, మంచి పరిశుభ్రమైనటువంటి నీరు, గాలి, వెలుతురు, ఇవన్నీ కూడా మనకు పర్యావరణం కిందకి వస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పర్యావరణం లోపించడం వల్లనే అకాల వర్షాలు, అకాల ఎండలు ఇవన్నీ కూడా జరిగి ఇబ్బంది అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు, చెట్లు నాటాలి, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి, అందరికీ తెలుసు. కానీ మనం తెలిసినటువంటిది నేను ఒక్కరిని చేస్తేనే అవుతుందా అని చెప్పి అందరూ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరం ఇబ్బంది పడుతున్నాం. మంచి మంచి చెట్లు కొట్టేస్తున్నాం, వాటి ప్లేస్లో రీప్లేస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం మా వంతు కూడా మేము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరపు నుంచి ఈ సంవత్సరము సుమారు 1,00,000 మొక్కలు నాటడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తున్నాం. మేము నాటిన తర్వాతనే ఇంకోళ్ళు నాటాలని చెప్పేసి మేము చెప్పడం బంద్ చేసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నాం. కాబట్టి దయచేసి చిన్న చితక పెద్దవాళ్ళ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా దాన్ని ముఖ్యంగా సంరక్షించాలి. ముఖ్యంగా మనం నీటిని కూడా, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాటిని నదులు కావచ్చు, వాటిని కూడా కాపాడుకునే బాధ్యత చేయాలి. స్వచ్ఛంద ప్రతినిధులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, మనము ప్లాస్టిక్ ప్లేస్లో సంచులు కుట్టించుకోవడము, వాటిని విరివిగా వాడడము. గతంలో మన చిన్నప్పుడు ఎక్కడ షాప్లో పోతే సంచులు తీసుకునే వాళ్ళము, మటన్ షాప్లో పోతే టిఫిన్ బాక్స్ తీసుకునే వాళ్ళము, ఎక్కడ ప్లాస్టిక్ని వాడకపోయే వాళ్ళం. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ని నివారించండి, చెట్లని పెంచండి. మన ఇంట్లో చిన్న స్థలం ఉన్నా మన ఇంటి మందమైన కూరగాయలు కాపించుకొని పర్యావరణానికి అందరూ కూడా తోడ్పడాలని నల్గొండ జిల్లా ప్రజలను కోరుతున్నాం. సో ముఖ్యంగా పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, జీవరాశులు మరియు మొక్కలు, అడవులు, వీటన్నిటి సమూహమే పర్యావరణం అవుతుంది. నేడు పర్యావరణము అనేది ఏదో చెప్పుకోవడానికే మిగిలిపోతున్న పదంగా ఉంటుంది. ప్రతి సందర్భంలో ఆ పర్యావరణ దినోత్సవం రోజు, అడవుల సంరక్షణ దినోత్సవం రోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ నేడు ఒక మొక్క ఒక ప్రాణం అనేటువంటి నినాదంతో కనుక మనము ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. సో ఆ నినాదాన్ని బలంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీటిని పొదుపు చేసుకోవడము, విద్యుత్తుని ఆదా చేసుకోవడము, ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగమే. సో ప్రతిదానికి కూడా మనం నీటిని వృధా చేస్తూ నేడు నీటి కొరతతో ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క ఒక ప్రాణం అనే నినాదంతో ఈ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దానికి తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాం. నిజంగా నేడు విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాలం వర్ణనాతీతంగా మార్పు చెందుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్టు పురాతన కాలం నుంచి ఇప్పుడు వర్తమాన కాలంలోకి టెక్నాలజీ పెరుగుతుంది, కానీ ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం. నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నో రకాల విషతుల్యమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్లనే కానివ్వండి, అదేవిధంగా పర్యావరణాన్ని మనం కోల్పోవడం మూలంగా, చెట్లను నాశనం చేయడం మూలంగా, అదేవిధంగా కాలుష్యాన్ని పెంపొందించడం మూలంగా మనం ప్రకృతి లోపల, మన పర్యావరణం లోపల ఎన్నో రకాల పలు మార్పులు సంభవించడం మూలంగా ప్రస్తుతం అదేవిధంగా భవిష్యత్ తరాల్లో కూడా అంధకారమైన పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పట్ల ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం మన ప్రకృతిని, మన నేల తల్లిని, మన నీటిని అన్నిటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాల లోపల ఆరోగ్యంగా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా బతకగలుగుతారు. టెక్నాలజీ పెంచుకోవడంతో పాటుగా ఖచ్చితంగా కూడా ఈ ప్రకృతి వనరులని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలి. ప్రతి ఇంటి చోట కూడా ఖచ్చితంగా కూడా మొక్కలను పెంచాలి, చెట్లను నాటాలి. అదేవిధంగా ఇంకుడు గుంటలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పాఠశాల లోపల విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి, అదేవిధంగా వాటితో పాటుగా ఎక్కడైతే అడవులు ఉన్నాయో వాటిని ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాటిని అడవులని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాల జీవరాశులు అక్కడ నివసించలేక ఇళ్లలోకి దాడులు చేస్తూ వస్తున్నాయి. మనం చూస్తున్నాం అనునిత్యం కూడా పలు రకాల కోతులు, మూగజీవాలన్నీ కూడా ఊర్ల మీద పడుతూ వాటికి సరైన సౌకర్యం లేక అవి
ఈ చుట్టూ రావడం జరుగుతుంది. కాబట్టి ఏది ఎక్కడ ఉండాలో, ఏ ప్రకృతిని ఎక్కడ కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకుంటే జంతు జాలానికే కానివ్వండి, మనుషులకే కానివ్వండి, అదేవిధంగా భావి తరాలకే కానివ్వండి, అన్ని రకాల సమతుల్యమైన సహజీవనంతో కనుక ప్రకృతిని కనుక మనం ప్రేమించడంతో పాటు దాన్ని కాపాడితేనే ఖచ్చితంగా భావితరం లోపల, భవిష్యత్ తరాల లోపల అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడదాం, అదేవిధంగా ప్రకృతితో పాటు జీవజలాన్ని కూడా కాపాడదాం. అదేవిధంగా ఈనాడు ఇప్పుడున్న కాలం లోపల కనీసం నీరు లేక పంటలు పండించుకోవడానికి దౌర్భాగ్యమైన స్థితి లోపల రైతులు ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే నిజంగా రైతులు కూడా అందరూ కూడా ఇప్పుడు వారి యొక్క కన్నీటి పర్వం అవుతున్నారు, ఏం పనులు లేక. మరి ఇలాంటి పరిస్థితి కనుక ఎదుర్కొంటే కనీసం మన జీవనాధారమైన మనకు ఆహారం కూడా దొరకడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి దీనిని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అదేవిధంగా దానితో పాటుగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చొరవ దీనిపైన చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా మనము కూడా ఈ ప్రకృతిని కాపాడంలో భాగస్వాములు అవుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. సో ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని, మానవ జాతితో పాటు సకల జీవచరరాశుల్ని అత్యంత బాధ పెడుతున్నటువంటి విషయం పర్యావరణ విధ్వంసం. మరి పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ చక్కగా ఉండి మనుషులతో పాటు జీవచరరాశులన్నీ కూడా సంతోషంగా ఉండాలి, చక్కగా జీవనాన్ని సాగించాలంటే పర్యావరణాన్ని ఉన్న ఫలంగా సంరక్షణ చేసుకోవాలి. మరి పర్యావరణ పరిరక్షణ అనగానే అందరికీ గుర్తొచ్చేది మొక్కలు నాటడం. సో మరి కేవలం మొక్కలు నాటడం అనేటటువంటి ఒక విషయం మీదనే కాకుండా ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ని దూరం చేసుకోవడం, దానితో పాటుగా మనం ఆహారంగా సిరిధాన్యాల్ని ఆహారంగా తీసుకోవడం, ముఖ్యంగా వ్యవసాయం చేసేటటువంటి రైతులు కూడా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో కందకాలు తోముకోవడం, నీటి సంరక్షణ ఏర్పాట్లు చేసుకోవడం, బోర్వెల్ రీఛార్జ్ పిట్స్ని నిర్వహించుకోవడం, వాటితో పాటుగా మనం వివిధ రకాలైనటువంటి పంటలు కేవలం ఒక సింగిల్ మోనోక్రాప్ మాత్రమే కాకుండా జీవ వైవిధ్యంకి సంబంధించినటువంటి అనేక రకాల పండ్ల మొక్కలు, సిరిధాన్య మొక్కలు, పప్పు దినుసుల క్షేత్రాలను కూడా డెవలప్ చేసుకొని ఒక సుస్థిరమైనటువంటి వ్యవసాయాన్ని కూడా చేయాలి. దానితో పాటుగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నీటి సంరక్షణ, వారి ఇంట్లో పడ్డటువంటి నీటి చుక్కని వారి ఇంటిలోనే ఇంకించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వారి మిద్దె మీద టెర్రాస్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేసుకోవడం, దానితో పాటుగా వాళ్ళ ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్ని, దాని తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెప్తున్నాయో, స్వచ్ఛ భారత్ మిషన్ న్యూ రూల్స్ 2026 ప్రకారంగా చెప్తున్నటువంటిది వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ సోర్స్. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ ప్రాపర్గా చేసి దాన్ని రీసైకిల్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. దానితో పాటుగా చేనేత, ఖాదీ వస్త్రాలను కూడా మనం ధరించి, మామూలుగానే మొన్ననే వరల్డ్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేశారు. మొత్తం ప్రపంచ కాలుష్యంలో సుమారుగా 8 నుంచి 14% టెక్స్టైల్ ఇండస్ట్రీ పొల్యూట్ చేస్తూ ఉన్నది. మనం వాడి పడేసినటువంటి వస్త్రాల పొల్యూషన్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దాంట్లో మనం ఎకానమీ సర్క్యులర్ టెక్స్టైల్గా మనం చేసుకోవాలి. అంటే మనం ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ బట్టలు అంటే చిన్న చూపు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వాటిని మనం పడేయకూడదు. ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో అయినా కూడా ప్రతి దగ్గర ప్రాపర్గా డస్ట్బిన్స్ని మనం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇంటికి నుంచి బయలుదేరేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఒక సంచి వెంట తీసుకెళ్ళాలి, ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. టీ గ్లాస్ కూడా ఈ మధ్యన చాలామంది టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో వారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు వారు సొంతంగా స్టీల్ ప్లేట్ తెచ్చుకోవడం, దాని తర్వాత టీ గ్లాస్ కూడా వెంట తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా పర్యావరణ పరిరక్షణని ఒక జీవన విధానంలాగా మార్చుకుంటూ ప్రకృతిలో మమేకమై జీవనాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మనం పొద్దున్న లేస్తే మన జీవన విధానం అంతా పర్యావరణంలో మునిగి ఉంటుంది. ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి పర్యావరణ రక్షణలో భాగంగా ఇప్పుడు మా టీచర్లకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా ఉన్నతాధికారులు నికోలస్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే పర్యావరణం రక్షించాలన్నటువంటి విషయాన్ని మాకు వివరించడం జరిగింది. ఆ క్రమంలో ఈ ట్రైనింగ్లో మేమందరం ఈ ప్లాస్టిక్ ప్లేట్లను బహిష్కరించి మా ఇంటికా నుంచి ప్లేట్లను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఛాయ్ కప్పులు కూడా పక్కకు పెట్టి ఇంటికాంచి స్టీల్
స్టీల్ ప్లేట్లను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇట్లా చిన్నగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ ప్లాస్టిక్ను నివారించి ముందుకు సాగాలని మా ట్రైనింగ్లో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం పొద్దున లేచిన కాంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్లాస్టిక్ని ఈ యొక్క బాగా అరికట్టాల్సిన అవసరం ఉంది. లీటర్ వాటర్ బాటిల్ తాగిన ఆ బాటిల్ వేస్టేజ్ అవుతుంది. ఒక షాపుకు పోయిన కవర్ వేస్టేజ్ అవుతుంది. ఆ కవర్ మనము షాపుకు పోతప్పుడు సంచి తీసుకుపోవాలని చెప్పేసి మేము ఈ లయన్స్ క్లబ్ నుంచి కొత్త సంచులు, ఇది మన బస్తా సంచుల్ని ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈ కవర్ సంచులను పక్కకు పెట్టి బస్తా సంచులను మాత్రం ప్రోత్సహించి క్లబ్ నుంచి డొనేషన్ చేస్తూ మన కూరగాయల మార్కెట్ దగ్గర మా క్లబ్ మెంబర్లకు అందరికీ ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూనే 10 రోజుల పాటు చల్లంగా ఉంటామని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ పర్యావరణ రక్షణ కోసం మీ వంతుగా ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి మా నల్లగొండలో ఈ పర్యావరణ రక్షణ కోసం కవర్ కాకుండా టిఫిన్ బాక్స్తో చికెన్ తీసుకుంటే 10 రూపాయలు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీ స్థాయిలో మీ పరిధిలో పెట్టుకుంటే మన పర్యావరణాన్ని రక్షించుకొని 10 కాలాల పాటు నిమ్మలంగా ఉంటామని తెలియపరుస్తూ, మరి పర్యావరణం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యావరణం మనం సరైన విధంగా మనం పాటించకపోవడం వలన మనకి ఉన్నటువంటి ఈ సరైనటువంటి పద్ధతిలో వర్షాలు పడకపోవడం, అదేవిధంగా ఈ ఎండల తీవ్రత. కాబట్టి మనము ఫస్ట్ చెట్లను పెంచుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్లను మరి వ్యర్థాలను మనం మ్యాక్సిమం వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా మన ప్లాస్టిక్ వస్తున్నట్లయితే ప్రభుత్వం వాళ్ళు సూచించిన విధంగా సపరేట్ చేసి వాళ్ళకు ఆ చెత్త అనేటువంటిది వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ప్లాస్టిక్ పదార్థాలను వాళ్ళు వేరువేరుగా వాళ్ళు తయారు చేసి వాటిని మనం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పేటువంటి పద్ధతులు మనం పాటించాలి. యాజ్ ఏ టీచర్గా మనందరము మేమైతే ఉపాధ్యాయులుగా విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మరి పర్యావరణం రక్షించడం కోసం మన వంతుగా మేము ఎస్ఎంసి మీటింగ్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా పొల్యూషన్ కానీ మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పొల్యూషన్ రహిత అయినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు వాడడానికి కూడా ప్రోత్సాహాన్ని చూపిస్తున్నాము. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము సరైనటువంటి పద్ధతిలో మనం స్పందించకపోతే మరి వచ్చే రోజుల్లో మనకు తీవ్రమైనటువంటి కరువులు, వర్షాలు రాకుండా ఏర్పడి మనకు చాలా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా అందరం పర్యావరణానికి సహకరించాలి. అదేవిధంగా చెట్లను నరకకుండా ఉండడం, చెట్లను పెంచడం, మరి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణ దిశగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి. ప్రతి మానవుడు ఒక చెట్టును పెట్టాలి. ప్రతి విద్యార్థి ఒక చెట్టును పెట్టాలి. ప్రతి పండగ సందర్భంగా విద్యార్థులైతే పుట్టినరోజు సందర్భంగా కానీ, అదే పెద్దోళ్ళు అయితే పెళ్లి రోజులు కానీ, బర్త్డేలు కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేక్ కట్ చేయకుండా మీరు ఒక పర్యావరణ రక్షగా, పర్యావరణ ప్రేమికుడిగా ఒక చెట్టును పెట్టి ఆ చెట్టులో మీ ఎదుగుదల ఎలా ఉందో ఆ చెట్టును కూడా ఎదిగించే విధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విద్యార్థిని ఈరోజు పాఠశాలల్లో చూస్తే ప్రధాన ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ, టీచర్లు కానీ పిల్లలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి పాఠశాలలో ప్రతి ఇంటి దగ్గర వారి ఇంటి దగ్గర చెట్టును పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనం సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానమైన సమస్య. ఇలా పర్యావరణ పరిరక్షణ అనేది అందరి మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే పర్యావరణం అనేది ఇప్పటికే దెబ్బతినడం వల్లనే ఇవాళ ఎల్నినో ప్రభావం అనేది మన సమాజంలో కనిపిస్తుంది. వర్షాలు లేక, పంటలు లేక చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కనీసం తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఇలాంటి ఇబ్బందులు కనుక పర్యావరణాన్ని మనం పరీక్షించుకోకపోతే, పర్యావరణాన్ని కనుక కాపాడుకోకపోతే రాబోయే రోజులటువంటి రాబోయే తరానికి కాదు, ఇప్పుడున్న ప్రస్తుత తరానికి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. అటు ప్రజలు కానీ, అటు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ పర్యావరణం యొక్క ప్రాముఖ్యత గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు, అటు కళాశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన పరచవలసి ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ముఖ్యంగా
ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, ఇతర ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, ఇతరతర ఈ అంశాలన్నింటి మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పర్యావరణం అనేది ఇలా మన అందరి పట్టి పీడిస్తున్న సమస్య. ఈ పర్యావరణం కనుక రక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కానీ తాగడానికి నీళ్లు కాదు కదా, గాలి కూడా కలుషితం అయిపోయి ఆ గాలి కూడా స్వచ్ఛమైన గాలి లేక చాలా రోగాలు కానీ అలాంటివన్నీ కూడా ఇప్పటికే చాలా మనకు దాపురిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణం ఎడల ఒక అవగాహన పెంచుకొని ఖచ్చితంగా పర్యావరణం పరీక్షించే విధంగా మరి మనం అందరం కూడా అవగాహన పరచుకొని దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పర్యావరణం సమస్య మానసిక కాలుష్యం పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుంది. మనస్సులో విభేదాలు, ద్వేషము, అసూయ, స్పర్ధల వల్ల అనేక రకాలైన స్పీడు యుగంలో అనేక రకాలైన స్పర్ధలు ఏర్పడి ఆ తొందరలో ప్లాస్టిక్ గ్లాసులలో తాగడం, ప్లాస్టిక్ గ్లాసులలో తినడం, ప్లాస్టిక్ వాటిలో తినడం, ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా భావిస్తూ అందరూ కూడా దాన్ని మిగతా వాతావరణాన్ని కాలుష్యాన్ని లెక్క చేయకుండా కాలుష్యం పెద్దగా పెంచుతున్నారు. ఇది చాలా ఒక పెద్ద భూతమై అందరినీ మనుగడకి ఇబ్బంది పెట్టేటట్టుగా తయారవుతుంది ముందు ముందు. ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగటం ఒక గ్లాసులలో, ఆ టీ గ్లాసులు అవి కాగితం గ్లాసులలో తాగుతుంటే అవి క్యాన్సర్గా అవి లోపల ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదంగా తయారవుతుంది. అదొక్కటే కాదు, ప్లాస్టిక్ భూతం ఒక్కటే కాదు, వాతావరణ కాలుష్యము, ఇక వాహనాల కాలుష్యము, తర్వాత అన్ని ఫ్యాక్టరీల పోగా అయితే, ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాలు అయితే, ఇవన్నీ కరికట్టుకోవాలంటే మనిషి కోరికలు తగ్గించుకోవాలి. ఆ కోరికలు తగ్గించుకుంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటూ మనిషి ద్వేషాన్ని కూడా పెంచుకుంటూ అవతల వాడి యొక్క మీద ఉన్న ద్వేషమే, ఆ ద్వేషం ఏం చేస్తుందంటే తను సుఖంగా ఉండాలి, తన స్వార్థం ఎక్కువై ఆ యొక్క అపరిమితమైన ఈ యొక్క పతనానికి దారితీస్తున్నాడని చెప్పి ఈ యొక్క వాతావరణ కాలుష్యం సందర్భంగా దాన్ని ముందు మానసికంగా మంచి త్రికరణ శుద్ధిగా ఉన్న వాడికి ఇటువంటి కాలుష్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఇదిగాడు. కాబట్టి తను ముందుగా వాతావరణ కాలుష్యం కాపాడుకోవాలంటే మానసిక కాలుష్యం లేకుండా ఉండాలని నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చర్చించాలి, పెద్ద పెద్ద సభలు కూడా పెట్టాలి. దాన్ని యొక్క తీర్మానం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞలు చేసి ఆ యొక్క చెట్లను పెంచాలి. ఎక్కువగా చెట్లు మనకు బహిప్రాణం, అవి ఎక్కువగా మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. చెట్లు లేకపోతే మనిషి జీవనం అసాధ్యం. కాబట్టి చెట్లు కూడా చక్కగా ప్రతి ఒక్కరు చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ముగిస్తుంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్య ఏదన్నా ఉంది అంటే అది పర్యావరణ విధ్వంసమే. భవిష్యత్తు తరాలకు ఇదొక పెను ప్రమాదంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని మనిషి ప్రకృతి శాసనాలను అతిక్రమించి జీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రకృతికి అనుగుణంగా మనిషి జీవించిన కాలంలో పర్యావరణానికి ఏ ముప్పు లేకుండా ఆరోగ్యంగా జీవించాడు. ఈరోజు మనిషి పరిస్థితి కూర్చున్న కొమ్మను నరుక్కున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకప్పుడు మోదుగాకు విస్తరాకుల్లో తిన్నాం, ఈరోజు ప్లాస్టిక్ కాగితాల్లో తింటున్నాం. ఇట్లాంటి పరిస్థితి అధిగమించడానికి, ప్లాస్టిక్ను నివారించడానికి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రధానంగా ఈ ప్లాస్టిక్ పుణ్యమా అని భూమి కాలుష్యం అవుతున్నది. చెట్లు పెంచకపోవడం, పైగా ఉన్న చెట్లను కొట్టేసి ప్లాట్లుగా మారుస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం, ఆహారం కొనుక్కుంటున్నాం, గాలిని కూడా కొనుక్కునే పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రజలందరూ ఎవరికి వారు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ముందు తరాలను చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్య కేవలం పాఠాలుగా కాకుండా ఆచరణాత్మకంగా చేసే ప్రయత్నం జరగాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పర్యావరణం ఎంత కలుషితమైపోతుందంటే మనిషే దాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటువంటిది మన ఒక సూత్రాన్ని ఎవ్వరు కూడా దాన్ని పాటించినటువంటి విషయం. పచ్చని పంటలు అన్నీ కూడా ఈరోజు కలుషితమైపోయి మొత్తము కూడా
ఎరువులతోటి సాంప్రదాయక పంటలు నశించిపోయినాయి, చెట్లు లేవు, ఏ విధమైనటువంటి సాంప్రదాయ పంటలు లేవు. మొత్తము ప్రకృతిని మొత్తము మనిషి విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలి, చెట్లను పెంచాలి. అదేవిధంగా ప్రకృతికి సమతుల్యంగా మనం మన జీవితాన్ని నడిపేటువంటి అలవాట్లు నేర్చుకోవాలి. ముందు తరాలకు కూడా, భావి తరాలకు కూడా మనం ప్రకృతిని సంరక్షించి వారికి అందించే ఏర్పాట్లు చేసి వారు కూడా ప్రకృతిలో లీనమైనటువంటి ఒక పరిస్థితులను అర్థం చేసుకునేటట్టు ప్రతి పాఠశాలలో కూడా ప్రకృతి పర్యావరణకు సంబంధించినటువంటి విషయాలను బోధించేటువంటి ఉండాలి. వారికి కూడా వారితోని కూడా ఒక వర్క్షాప్ లాగా ఏర్పాటు చేసి పిల్లలందరిలో కూడా ఈ యొక్క పర్యావరణ కృషికి తోడ్పడేటట్టు పాఠశాలలో తోట పని, చెట్ల పెంపకం ఇవన్నీ కూడా వారికి చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఈ ప్లాస్టిక్ తోటి ఏ విధమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికి కూడా తెలిసేటట్టు చేయాలి. మనందరి బాధ్యత కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రగతి పదంలో ముందుకు నడిచేటందుకు ప్రయత్నం చేయాలి.